బ్యాక్ టు హేమ పవన్ ఛానల్. సో టుడే అయితే మేము రామోజీ ఫిలిం సిటీకి వెళ్తున్నాము. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ అనమాట. సో మేము కొంచెం క్లోజ్ అనమాట. సో అందుకే అందరం కలిసి వెళ్తున్నాము. సో వెదర్ అయితే చాలా బాగుంది. సండే రోజు ఆల్మోస్ట్ 1 hour 20 minutes జర్నీ చేసాము. బట్ హైవే కాబట్టి అంత జర్నీ చేసినట్టు అనిపించలేదు. సో ఫైనల్గా అయితే రామోజీ ఫిలిమ్స్ ఫస్ట్ టైం అనమాట నేను రావడం. చాలా బాగుంది. అక్కడ ఉన్న వెదర్కి అసలు లొకేషన్కి అయితే సూపర్ ఉందన్నమాట. సో లోపలికి వచ్చాక కూడా అరౌండ్ 10 kilometers అనమాట. సో బేసిక్గా ఆ కళ్యాణ మండపం సో చాలా బాగుంది. చుట్టూ అయితే చాలా బాగుంది. ఈ బస్సెస్ కన్నా సో ఈ కళ్యాణ మండపంకి వెళ్ళే దారిలోనే ఇది వెంకటపురం రాజ్మహల్ అలా కొన్ని బస్సెస్ ఇంకా కొన్ని లొకేషన్స్ అన్నమాట మాకు కనిపించాయి. అండ్ బిఫోర్ నేను రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళక ముందు అసలు ఏమేమి ఉంటాయి, ఎంత టైం పడుతుంది అని కూడా చెక్ చేశాను అనమాట. సో బేసిక్గా 1 full day కూడా సరిపోదు అని అంటారు. అది నిజమే, చాలా ఉంది చూడడానికి. ఇదిగోండి ఎయిర్పోర్ట్ అనమాట. సో ఇక్కడైతే మనకి అందరికీ తెలిసిందే బాహుబలి కూడా ఇక్కడే షూట్ జరుగుతుందని. అండ్ అలానే కాదండి, చంద్రముఖి కానీ ఇంకా కొన్ని చెన్నై ఎక్స్ప్రెస్ కానీ కొన్ని చాలా మూవీస్ మన రామోజీ ఫిలిం సిటీలోనే జరిగాయి. ఇందులో అంటే సలార్లో మూవీలో బేసిక్గా శృతి హాసన్ కూడా ఇదే ఎయిర్పోర్ట్ నుండి పిక్ చేసుకున్నట్టు ఇంకా చాలా ఉన్నాయి. సో అలాంటివి యాక్చువల్గా ఇది మీకు మనకి రామోజీ ఫిలిం సిటీ అంటే ఫిలిం ఆల్మోస్ట్ అన్నీ చాలా జరిగాయి ఇక్కడ షూటింగ్స్. అలానే ఆర్ఆర్ మూవీలో కార్ టైర్ పంచర్ అయింది కానీ సో ఇలా చాలానే ఉన్నాయి. సో బేసిక్గా అయితే ఇంకా మనం నార్మల్గా వచ్చుంటే బేసిక్గా మనం బయటనే కార్ పార్కింగ్ చేసి 1350 ప్లస్ సమ్ జిఎస్టీ అమౌంట్ ఉంటుంది. అది అమౌంట్ పే చేసి మనము కార్ పార్కింగ్ చేసి ఆ రెడ్ కలర్ బస్సెస్లో అయితే రావాలి. సో బేసిక్గా మేము పెళ్ళికి వచ్చాం కాబట్టి డైరెక్ట్గా వెడ్డింగ్ మాల్కి ఎంట్రీ ఉంటుంది. సో అక్కడికి వచ్చేసాం అన్నమాట. వెడ్డింగ్ అయితే చాలా గ్రాండ్గా చేశారనమాట. సో ఇదైతే ఎంట్రన్స్లో ఇలా లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ అయితే